గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కోదాడ, నందిగామ మధ్యలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు అందిస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కోదాడ, నందిగామ మధ్యలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక అధికారులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ నల్గొండ జిల్లా నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లా తడిసి ముద్దనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది? నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగానైతే తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నల్గొండ జిల్లాలో కోదాడ కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో అయితే చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు అయితే మొత్తం జలమయమయ్యాయి. దీంతో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కోదాడ పట్టణం మొత్తం అయితే జలమయమైంది. దీంతో మొత్తం రాత్రి మొత్తం ఆ పట్టణం మొత్తం అంధకారం అయింది. కరెంటు లేక అయితే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే కోదాడ జనగం ఇది నందిగం రోడ్డు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్డు మీద నుంచి అయితే వాటర్ అయితే నైట్ అర్ధరాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన వాహనాలను దారి మళ్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నల్గొండ దారి మళ్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానైతే ఇటు నాగార్జున ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు అయితే నిండుకుండలాగా మారినాయి. దీంతో అయితే అధికారులు అప్రమత్తమై గేట్లను అయితే తెరిచి అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చేపల వేటకు కానీ లేకుంటే పశువుల మేపడానికి కానీ ఎవరు కూడా దిగొద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజులు భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే ఏదైతే పారిశుద్ధ కార్మికులను కావచ్చు లేకుంటే విద్యుత్ అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసి అందరు కూడా అధికారంలో అందుబాటులో ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తెగి రోడ్ల మీద వరద నీరు అయితే ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో సంబంధించినటువంటి కొన్ని సూర్యనాయక్ తండా, కొన్ని తండాల్లో అయితే చెరువులు తెగి రోడ్ల మీద నీరు ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు, కుంటలు అయితే భారీగా వరద నీరు చేరుతుండటంతో అయితే అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమై దీని మీద రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. 2 జిల్లా కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజలకైతే అధికారులు ఏర్పాటు చేసినటువంటి కూడా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూడొచ్చు. ఓకే, రైట్ పరమేష్, థ్యాంక్ యూ.